దైవమర్మములు ఏప్రిల్ 22. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. చాలా నెలలు ప్రార్థించిన తరువాత ప్రభువు నాకొక భయమును గొల్పు వర్తమానమును అనుగ్రహించెను. హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయము. వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిల్ ప్రతి వానికి ఉండవలను. 2వదిగా వారిట్లు దాన్ని ఉపయోగించవలనో నేర్పించుము. 3వదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కర్ల కొరకు ఎట్లు నా యొద్దకు రావాలినో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పాను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును. అయినను ఆ వర్తమానం నిచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దాన్ని నిర్మించలేవు. ఇంజనీరు అనుమతి లేనిదే దాని కట్టువారు కూలివారు మార్పులు చేయుటకు అధికారం లేదు. ప్రభువు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది. ఏ విషయములోనైనను అవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండలేము. విశ్వాసులు అవిశ్వాసులను వివాహం ఆడరాదని బోధకులు మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహం ఆడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్లు చూచుకొనిడి అని వారు చెప్పెదరు. అయితే 2 కొరింథీ 6:14-15లోని మాటలు పైదానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నవి. పెండ్లి విషయమును గూర్చి మాత్రమే గాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములు పొందగలము? ఇది అసాధ్యం. ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పని చేయదు. యేసుక్రీస్తు ప్రభును గూర్చి మనకున్న అనుభవం సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము. ఆయనే మూలకు తలరాయి. మన సొంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పని చేయలేము. దేవుని వాక్యమునకు విధేయుల మగుటలోనే మనకు క్షేమము కలదు. ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలమో దేవుని వాక్యమును ఖచ్చితంగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను. కాబట్టి మనము కూడా 3 విషయాలలో మనము కూడా దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారముగా జీవించాలని దేవుని ఆశ ఉంది. మొదటిగా ప్రతి ఒక్కరము కూడా సొంత బైబిల్ను కలిగి ఉండవలెను. 2వదిగా ఆ బైబిల్ గ్రంథంను ఏ విధముగా మనము ఉపయోగించుకోవాలో మన యొక్క జీవితములకు దాన్ని చదువుట ద్వారా దానిని అభ్యసించుట ద్వారా దాన్ని నేర్చుకొనుట ద్వారా మనము గ్రహించగలం. 3వదిగా మన జీవితంలో ప్రార్థించుటకు నేర్చుకొనవలను. మన అక్కర్ల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నుంచి ఏ విషయం ఏ విధముగా పొందుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేసే విషయంలో కూడా మనము దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకునే వారముగా ఉండాలి. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.